మనమంతా తినే ఈ కాజు అసలు చెట్టుకి ఎలా పుడుతుందో మీకు తెలుసా? కాజు అనేది నేరుగా ఇలా విత్తనంలా పుట్టదు. ముందుగా ఒక పండు వస్తుంది. దాన్ని కాజు యాపిల్ అంటారు. ఆ పండుకి కింద చిన్నగా వేలాడుతూ ఉండేదే మనం తినే కాజు. పండు పండిన తర్వాత రైతులు వాటిని ఏరుకుని విత్తనంను వేరు చేసి ఎండలో ఆరబెడతారు. తర్వాత కాజుని వేడి చేసి దాని గట్టి పొట్టు తీసేస్తారు. ఎందుకంటే ఆ పొట్టు లోపలున్న నూనె నేరుగా తినడానికి పనికిరాదు. ఆ తర్వాత మళ్లీ శుభ్రం చేసి పైపైనుండే పలుచని పొర తీసేస్తే మనం తినే తల్లగా మృదువుగా ఉండే కాజు రెడీ అవుతుంది. కాజు రుచి కోసమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. రోజుకు 4 లేదా 5 కాజులు తింటే శరీరానికి ఎనర్జీ వస్తుంది, మెదడు బాగా పనిచేస్తుంది, గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఇందులో ఉండే ప్రోటీన్, ఐరన్, మాగ్నీషియం వల్ల చర్మం, జుట్టు కూడా బావుంటాయి. అందుకే మంచి క్వాలిటీ కాజు తీసుకోవడం చాలా ముఖ్యం. మీ ఇంటికి అసలైన రుచితో మంచి క్వాలిటీ కాజు కావాలంటే హ్యాటీస్ ఆథెంటిక్ని ఎంచుకోండి. హ్యాటీస్ ఆథెంటిక్, అసలైన రుచి, అసలైన క్వాలిటీ.